నిన్న మొన్న ఒక వీడియో చూశాను. ఒక పెళ్లి జరుగుతోంది. ఆ పెళ్లి జరుగుతుంటే హిందువుల మ్యారేజ్, హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి జరుగుతోంది. ఆ పెళ్లి ఒక పురోహితుడు చేయిస్తున్నాడు. అయితే దుర్మార్గమైన సంఘటన ఏంటంటే, ఆ పెళ్లి చేయిస్తున్న పురోహితుడి మీద ఆ పెళ్లికి వచ్చిన వాళ్ళే రకరకాలుగా దాడులు చేయడం. వెనకాల నుంచి వచ్చి ఒక బ్యాగ్ ఏదో ఉంటే ఆ బ్యాగ్ని ఆయన నెత్తి మీద బోర్లిచ్చడం, అది తీసి పక్కన పడేసే వెనక నుంచి నీళ్లు పోయడం, ఆ నీళ్లు తుడుచుకోమని చెప్పి మళ్ళీ ఒక టవల్ని మొహాన్ని ఇసిరి కొట్టడం, అది అయిపోయిన తర్వాత పసుపు కుంకాలు తీసి మీద జల్లడం, ఇది కూడా అయిపోయిన తర్వాత సరే అతను వెళ్ళిపోదామని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతే లాభం లేదని చెప్పి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే అతను పంచి పట్టుకుని లాగడం, ఇవన్నీ కూడా ఎక్కడ జరిగినాయి? మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక హిందువుల మ్యారేజ్లో, హిందూ సంప్రదాయం ప్రకారం హిందువులు చేసుకుంటున్న ఒక వివాహంలో ఈ సంఘటనలన్నీ జరిగినాయి. ఇప్పుడు అక్కడ జరిగిన సంఘటన ఒక బ్రాహ్మణుడి మీద, పురోహితుడి మీద అయినా కూడా ఆ దాడి ఈరోజు జరిగింది వాస్తవానికి హిందువుల మీద, హిందుత్వం మీద, హిందూ సంప్రదాయాల మీద, హిందూ సంస్కృతి మీద. ఏవైతే హిందూ సంస్థల పేర్లు పెట్టుకొని మనం ఏదేదో మేము అది చేస్తాం ఇది చేస్తాం హిందుత్వం కోసం అని మాట్లాడుకుంటున్నామో అట్లాంటి వాళ్ళ మీద చెంపపెట్టు లాంటి దాడి అది. ఎవరైతే హిందుత్వం గురించి 4 మాటలు మాట్లాడంగానే కాస్త సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వగానే ఒక యూట్యూబ్ ఛానల్, ఇమీడియట్గా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టేసుకుని ఈ వచ్చిన ఏదైతే పేరుందో దీన్ని క్యాష్ చేసేసుకుని దాని డబ్బులు సంపాదించుకుందాం అని చెప్పి యూట్యూబ్ ఛానల్ పెట్టేసుకుని దీని మీదే ధ్యాస తప్ప అసలు హిందుత్వం మీద పోరాటాలు మర్చిపోయిన వాళ్ళకి చెంప దెబ్బ ఈ పురోహితుడి మీద జరిగిన దాడి. ఎవరైతే ఈవెన్ స్వామీజీలు లాంటి వాళ్ళు కూడా ఎవరైతే అసలు ఏ పోరాటాలు చేయని స్వామీజీలని పక్కన పెట్టేసేయండి, వాళ్ళు రారు. కొంతమంది పోరాటాలు చేయడానికి మేము ముందుకు వస్తామని చెప్పిన స్వామీజీలు కూడా దీని మీద స్పందించకపోవడం, అంటే ఈ స్వామీజీల్లో కూడా ఒక క్యాస్ట్ ఫీలింగ్ అనేది ప్రబలిపోయింది అంటానికి ఇప్పటిదాకా ఒక్క స్వామీజీ కూడా దీని మీద మాట్లాడకపోవడం అనేది ఒక నిదర్శనం. ఇప్పుడు స్వామీజీలు కూడా ఎలా అయిపోయారంటే, నేను వైశ్య స్వామి, నేను కాపు స్వామి, నేను ఇంకో స్వామి, లేకపోతే నేను బ్రాహ్మణ స్వామి, ఇలా రకరకాల క్యాస్ట్ స్వాములు కూడా మారిపోతున్నారు. ఇట్లా ఈ దేశంలో సంస్కృతి, ఈ రాష్ట్రంలో ఇట్లా తయారైపోబట్టి స్వామీజీల దగ్గర నుంచి పాపం పోరాటాలు చేస్తామని ముందుకు వచ్చిన వాళ్ళు కూడా చివరికి ఇలా మారిపోయి కేవలం యూట్యూబ్ ఛానల్స్కి పరిమితం అయిపోతున్న సందర్భంలో అందరి మీద జరుగుతున్న దాడి ఇది ఒక బ్రాహ్మణుడి మీద, పురోహితుడి మీద జరిగిన దాడి కాదు. వీళ్ళ ఉద్దేశం కేవలం ఒక్క బ్రాహ్మణ్ణి ఉద్దేశించి చేసింది కాదు. ఏదైతే బ్రాహ్మణ వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థని అవమానించాలన్న ఉద్దేశం. ఎవరైతే కొంతమంది ఈ మధ్యకాలంలో బుద్ధిజం అని చెప్పి, అంబేద్కరిజం అని చెప్పి, ఇంకో ఆయిజం అని చెప్పి, ఈ ఇజం అని చెప్పి ఈ ఇజాలను అడ్డం పెట్టుకుని హిందుత్వం మీద ఎవరైతే దాడులు చేస్తున్నారో వాళ్ళ టార్గెట్ ఈ బ్రాహ్మణుడు, అంతేగాని కేవలం అక్కడ ఉన్న వ్యక్తి కాదు. బ్రాహ్మణుడిని టార్గెట్ చేస్తే, బ్రాహ్మణుని అవమానిస్తే హిందుత్వాన్ని అవమానించినట్టు అన్న ఒక ఫీలింగ్ ఏదైతే ప్రబలిపోయిందో దానికి ఉదాహరణ ఈ బ్రాహ్మణుడి మీద జరిగిన దాడి. వీటిని చూస్తూ ఊరుకోబట్టే ఈరోజు మనం సంస్కృతాన్ని మర్చిపోయాం, సంస్కృతం ఉందన్న విషయాన్ని మర్చిపోయాం. కనీసం మనం భాగవతంలో కానీ, భారతంలో కానీ, రామాయణంలో కానీ, ఇతిహాసాల్లో కానీ ఏమున్నాయని చదువుకోలేని పరిస్థితి, సంస్కృతంలో చదువుకోలేని పరిస్థితి. ఈ విధంగా ఇలా జరిగిన దాడులన్నింటినీ వదిలేయబట్టే ఈరోజు హిందూ దేవాలయాల్లో ప్రభుత్వాలే కొన్ని సందర్భాల్లో వెనకుండి నడిపిస్తున్నవి, లేదంటే దేవాలయాల మీద దాడులు జరుగుతున్న ప్రభుత్వాలు కూడా పట్టించుకోని పరిస్థితి రావడానికి కారణం హిందువుల్లో వచ్చిన ఈ అలసత్వమే. ఏదైతే ఈ పురాణాలని, లేదంటే భాగవతాన్ని, భారతాన్ని, వీటన్నిటిని, సంస్కృతాన్ని వంట పట్టించుకొని, వేదాలని వంట పట్టించుకుని
ఈవెన్ రిటర్న్గా లేని వేదాలని వంట పట్టించుకొని గురుముఖతగా నేర్చుకొని ఆ రోజు నుంచి ఈ రోజు దాకా తీసుకొచ్చిన బ్రాహ్మణ వ్యవస్థ ఏదైతే ఉందో దీన్ని గనక నాశనం చేసేస్తే హిందుత్వాన్ని నాశనం చేయొచ్చు, మొత్తం హిందుత్వం కూడా పోతుంది. మూలం అనేది ఈ బ్రాహ్మణులే. ఇట్లాంటి వాళ్ళని మనం గనక ఈ బ్రాహ్మణ వ్యవస్థను తీసేస్తే ఈ హిందుత్వంలో నుంచి మొత్తం బ్రాహ్మణ వ్యవస్థతో పాటు హిందూ వ్యవస్థ అనేది పోతుంది, హిందూ సంస్కృతి పోతుంది, హిందుత్వం అనేది పోతుంది అన్న టార్గెట్ తోటి చేసిన దాడిది. ఇప్పటికి కూడా అందరూ మనకెందుకులే, ఇదేదో ఒక బ్రాహ్మణుడి మీద జరిగిన దాడి అనుకుని వదిలేస్తే హిందుత్వం నాశనం అయిపోతుంది. ఇది కేవలం ఒక వ్యక్తి మీద జరిగిన దాడి అని కనుక వదిలేస్తే ఈరోజు బ్రాహ్మణుడి మీద జరిగిన దాడి రేపు పొద్దున ఒక్కొక్క కులం మీద దాడులుగా మారతాయి. మన కులాలుగా విడిపోయి మనం ఇలాగే కొట్టుకుంటూ ఉంటే వేరే వాళ్ళందరూ బాగుపడతారు. మన వాళ్ళందరూ కూడా ఈరోజు దృష్టి సారించాల్సింది ఏదో ఒక పుస్తకంలో అలా ఉంది, ఇదేదో ఒక పుస్తకంలో ఇలా ఉంది, ఆ మతంలో అలా ఉంది, ఈ మతంలో ఇలా ఉంది అని ఆ మతాల్ని ఈ మతాల్ని తిట్టిపోయడమా, లేదంటే ఆ పుస్తకాలని ఈ పుస్తకాలను తిట్టిపోయడమా? ఇది కాదు. అసలుకే మోసం వస్తుంది, నీ హిందుత్వానికి మోసం వస్తుంది. ముందు నీ హిందూ ధర్మాన్ని రక్షించుకో, నీ సంస్కృతాన్ని రక్షించుకో, నీ వేదాలను రక్షించుకో, నీ బ్రాహ్మణ్ణి రక్షించుకో. వాటిని నువ్వు రక్షించుకోకుండా నువ్వు వేరే మతాలన్నింటిలోకి వెళ్ళిన వాళ్ళని వెనక్కి తీసుకొస్తావనో, లేకపోతే ఆ మతాల మీద 4 తిట్టిపోస్తావనో చేస్తే ఇక్కడ నీ కాళ్ళ కింద భూమి కదిలిపోతుంది. గుర్తుపెట్టుకో, ప్రతి హిందువు గుర్తుపెట్టుకోవాలి. ముందు నీ ఇల్లు నువ్వు చక్కదిద్దుకో, నీ బ్రాహ్మణుని నువ్వు కాపాడుకో, నీ గుడిని కాపాడుకో, నీ సంస్కృతాన్ని కాపాడుకో, నీ వేదాల్ని కాపాడుకో, ఇతిహాసాలని కాపాడుకో. ఆ తర్వాత మిగతా వాళ్ళ గురించి ఆలోచించవచ్చు. సో అందువల్ల మన ఇంటిని వదిలేసి పక్కింటి మీద మనం రాళ్ళేస్తుంటే మన ఇంటిని కూల్చేస్తున్నారు. ఆ విషయం దృష్టిలో పెట్టుకోండి. అందువల్ల మన ధర్మాన్ని మనం కాపాడుకోవడం ఎలా, మన హిందువుల్లో ఉన్న ఏదైతే చైతన్యం ఉందో ఆ చైతన్యాన్ని మళ్ళీ రగిల్చడం ఎలాగా. ఇంకొకటి కూడా చెప్తున్నా, ఇందులో ప్రతి ఒక్కళ్ళ పాత్ర ఉంది. ఎవరైతే మేము పురాణాలు చెప్తాం, ఇతిహాసాలు చెప్తాం అని చెప్పి దేవాలయాలను వాటన్నిటిలోనూ కొన్ని సంవత్సరాలుగా చేస్తూ వస్తున్నారో వీళ్ళందరూ చేసిన పాపం. మొత్తం మన దేవుళ్ళందరినీ కూడా వాళ్ళ శౌర్యాన్నంతటినీ పక్కన పెట్టేసి కృష్ణుడంటే ఏదో గోపికల చుట్టూ తిరిగేవాళ్ళలాగా, ఏదో భక్తికి మాత్రమే రిప్రజెంటేటివ్ లాగా తయారు చేసి ఆయన చేసిన ఏవైతే పోరాటాలు ఉన్నాయో వాటన్నిటిని తగ్గించి చూపించడం వల్ల ఈరోజు హిందువుల్లో వీర్యం అనేది చచ్చిపోయింది, శౌర్యం అనేది చచ్చిపోయింది. రాముడిని కూడా రామాయణం చెప్తూ రాముడు విగ్రహవాన్ ధర్మ అని చెప్పడం, సీతాపతి అని చెప్పడం, ఏదో నలుగురు అన్నదమ్ములకి ఒక రిప్రజెంటేటివ్ లాగా చెప్పడం, లేకపోతే ఉత్తమమైన కుమారుడిలాగా ఇట్లా చేసి రాముడు అసలు ఎందుకు పుట్టాడు, రావణాసుర సంహారానికి పుట్టాడు అన్న విషయాన్ని వదిలేసి ఆయన చేసిన గొప్ప పోరాటాలన్నింటి పక్కన పెట్టడం వల్ల ఈరోజు హిందువుల్లో శౌర్యం చచ్చిపోయింది, వీర్యం చచ్చిపోయింది. అలా ప్రతి ఒక్క దేవతని కూడా ఇలాగే తయారు చేశారు. మన వాళ్ళు పురాణాలు చెప్తున్న వాళ్ళు, ఇతిహాసాల గురించి చెప్తున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా ప్రవచనకర్తలు అందరూ చేసిన పొరపాటు ఈరోజు హిందూ సమాజం అనుభవిస్తోంది. వీళ్ళందరూ కూడా దీనికి బాధ్యులే. నిన్న ఏదైతే ఆ పురోహితుడి మీద దాడి జరిగిందో దీనికి వీళ్ళందరూ కూడా బాధ్యులే. కాబట్టి ఇప్పటికైనా మనం చేస్తున్న తప్పులు సరిదిద్దుకుందాం. ప్రవచనకర్తలు చేస్తున్న తప్పులు సరిదిద్దుకోవాలి. దేవుళ్ళ యొక్క శౌర్య పరాక్రమాలని ముఖ్యంగా చూపించాలి, ముఖ్యంగా చెప్పాలి. స్వామీజీలు కూడా కుల స్వామీజీలుగా కాకుండా హిందూ ధర్మానికి ప్రతీకలుగా ఉండాలి. హిందూ సంఘాలుగా బోర్డులు పెట్టుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటి వాటి మీద ఇమీడియట్గా స్పందించాలి. హిందువుల కోసం మేము నిలబడతామన్న పార్టీలు కూడా ఇలాంటి వాటి మీద స్పందించాలి. స్పందించకపోతే మీరు ఏదైతే మీ ట్యాగ్ లైన్ పెట్టుకున్నారో ఆ ట్యాగ్ లైన్ మీకు వర్తించదు. హిందువుల కోసం మీరు పనిచేస్తున్నారని ఎవరు అనుకోరు. కాబట్టి అందరి సమిష్టి బాధ్యత, ఇదంతా కూడా అందరి సమిష్టి బాధ్యత. కేవలం ఒక వ్యక్తి మీద దాడిగానో ఒక కులం మీద దాడిగానో దీన్ని పరిగణిస్తే
మొత్తం హిందూ ధర్మం నాశనం అయిపోతుంది. తస్మాత్ జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త.